20 ఏళ్ల క్రితం మీకందరికీ ఇప్పుడున్న ఈ ప్రజానాట్య మండలిలో సీనియర్స్ కి తెలుసు. ప్రపంచ బ్యాంకుకి అప్రతిహితంగా కొనసాగుతున్నప్పుడు ఈ దేశంలో ప్రత్యేకించి ఆనాటి చంద్రబాబు నాయుడు భుజానేసుకుని మోస్తున్న కాలంలో ఇంటి ఇంటికి ఇంటర్నెట్, గంట గంటకి కరెంటు కట్టు అని మొదలుపెట్టి 10 ఏళ్ల పాటు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, గల్లీ గల్లీలో ప్రజానాట్య మండలి కొట్టిన దెబ్బలకి వాళ్ళు గద్దె దిగి పరిగెత్తాల్సిన పరిస్థితిని ప్రజానాట్య మండలి. ఇప్పటి మా గొంతు బలహీనంగానే వినిపించవచ్చు. ఇప్పటి మా గొంతు ఈ మైక్ కి ఇక్కడున్న ప్రేక్షకులకి మాత్రమే పరిమితం కావచ్చు. కానీ ప్రజానాట్య మండలి గొంతు చీమలు దారులు చేసుకున్నట్టుగా అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, మార్పు తీసుకొస్తూనే ఉంటుంది. ఇది పైకి కనపడదు. పైకి కనపడ్డప్పుడు మేధావులందరూ ఎందుకు ఇట్లా జరిగిందా అని జుట్టు పీక్కుంటారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనం పునాది రాళ్ళం, మనం జనంలో బతికేవాళ్ళం, జనంతో బతికేవాళ్ళం. మనం వాళ్లతో ఉన్నంత కాలం మనని ఓడించగలిగిన వాళ్ళు లేరు. మనం మనతో వాళ్ళు ఉన్నంత కాలం జనం గొంతు వినపడుతూనే ఉంటుంది. ఈ రెండు కలిసి జమిలిగా సాగుతూ ఉండాలి. ఏ మీడియా అయితే ప్రజలకి వ్యతిరేకంగా ఉండే సంస్కృతిని ప్రజల చేత ఆమోదింపజేస్తోందో, వాళ్ళ చేతులతో వాళ్ళ కన్ను పొడుస్తోందో, ఇంటి ఇంటిలో ఒక టీవీ పెట్టి ప్రతి చేతిలో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టి ఇది మీ జీవితాలను శాసిస్తుంది అని చెప్తుందో వాళ్ళొక్క విషయం మర్చిపోతున్నారు. నీ మీడియా కంటే, నువ్వు చెప్పే అనేక రకాలైన విషయాల కంటే మనిషి మేధస్సు గొప్పది. యంత్రాలు మనిషి మేధస్సుని కంట్రోల్ చెయ్యవు, చేయలేవు. మనిషి సృజనాత్మకతకి ఇవి ఊతం ఇవ్వచ్చు గాని మనిషి సృజనాత్మకతని అవి రిప్లేస్ చేయలేవు. మీరు పాడే పాటకి, మీరు వేసే అడుక్కి, ఆ మీడియాలో కనిపించే రిపీటెడ్ గా కనిపించే ఏ ఒక్కటి కూడా దానికి పోటీ కాదు, సాటి కాదు. కానీ అదేం చెప్తుందంటే కళాకారులకి, కళాకారులారా ఆ మీడియాలో కనపడితేనో, ఆ టీవీలో కనపడితేనో, లేకపోతే ఆ సినిమాలో కనపడితేనో మీరు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పి బూస్ట్ కొడుతుంది. అక్కడ కనపడే వాళ్ళందరికీ అది బూస్ట్ కొడుతూ ఉంటుంది. మిత్రులారా, వాళ్ళందరూ మట్టి కాళ్ల హీరో. వాళ్ళని బయటకు వదిలిపెడితే వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియదు. ఎవడన్నా రాసిస్తే మాట్లాడతారు. వాళ్ళతో మీకు పోటీ ఏంటి అసలు? మిమ్మల్ని మీరు ఎందుకంత తక్కువ చేసుకుంటున్నారు? ఎందుకు కుంగిపోతున్నారు? వాళ్ళ కాళ్ల కింద మట్టి లేదు, శూన్యం ఉంది. మనం స్థిరంగా పాతుకుని ఉన్నాం మట్టిలో. మట్టి కంటే గొప్పది ప్రపంచంలో ఇంకోటి ఏం లేదు. నిలబడండి. మనం నేల మీదే నిలబడున్నాం. కానీ మనం ప్రజా కళాకారులం. తలెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉండాలి మనకి, అంత ఆత్మాభిమానం ఉండాలి మనకి. ప్రపంచం మొత్తం మనం జయించేందుకే ఉంది. మనం కోరుతాం జంగ్ హై జంగే ఆజాదీ, ఆజాదీ కే మత వాలోं की मजदूरों की दहखानों की मजदूरों की जंग है जंगे आजादी। जब हम अपनी हिस्सा मांगेंगे एक खेत नहीं, हम सारी दुनिया मांगेंगे और लेके रहेंगे। जंग है जंगे आजादी। నీ మీద స్వతంత్ర పోరాటం మానవత్వం కోసం, మతం కోసం కాదు, నరకటానికి కాదు, ప్రేమించటానికి, నిలబెట్టడానికి, ఈ దేశ రాజకీయాల్ని మలుపు తిప్పడానికి. జంగ్ హై జంగే ఆజాదీ. ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకశిలా సదృశ్యమైన నువ్వు చెప్తున్న తప్పుడు భారతీయ సంస్కృతి కాదు, ప్రజల శ్రామిక సంస్కృతి, శ్రామిక ప్రజల ప్రత్యామ్నాయ సంస్కృతి. నీ మీడియాని ఓడించడానికి, నీ టెక్నాలజీని ఓడించడానికి, మనిషి సృజనాత్మకత, మానవ మేధస్సు, మానవ శ్రమ ఈ ప్రపంచాన్ని నిలబెడుతుందని నిరూపించడానికి మేము వస్తున్నాం. మేం మనస్సులం, మేం మహస్సులం. మాట మాటకి మోగు పాటలాగా, మీట మీటకి మోగు కిన్నెరలాగా మేం ఆడుతాం, మేం పాడుతాం. మేం ప్రజా కళాకారులం. మేం సాగుతాం, మేం రేగుతాం. నీకు ఇదే హెచ్చరిక. అందరికీ అభినందనలు. మనం ప్రయత్నం జరుపుతున్నాం. ఈ ప్రయత్నంలో మన ప్రదర్శనలే మనకు పాఠాలు. నేర్పుకోవాలి, నాణ్యత పెంచాలి. ప్రజలు మనతో ఉండాలి, మనం ప్రజలతో ఉండాలి. ప్రజల కంటే మనకు గొప్ప గురువులు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకోటి లేవు. ఎప్పటి ముప్పడిగా ప్రదర్శించండి. ఇక్కడ ఉత్సవాల్లోనే కాదు, గల్లీ గల్లీలో మన పాట మారుమోగాలి. ఈ కార్పొరేట్ మీడియాని ఓడించాలి.